ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారు రిలీజ్ చేసిన గ్రూప్ 1 సర్వీస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్కి అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్న ఎగ్జామ్ పేపర్కి ఉన్న సిలబస్ని ఇక్కడ మనం ఫాలో అవుతున్నాం. గ్రూప్ 1కి ఇటీవల జాబ్ క్యాలెండర్లో పోస్టులు ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంశాలు ఎన్ని ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. స్క్రీన్ టెస్ట్లోని ఓన్లీ ఇది అర్హత పరీక్ష, వడపోతగా మాత్రమే. మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వడపోత ముందుగా ఇది స్క్రీనింగ్ టెస్ట్ని తీసుకుంటారు. అది కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళకి ఆ యొక్క పోస్ట్ నిష్పత్తి ప్రకారము అప్పుడు ఆ గవర్నమెంట్ జీవో ప్రకారము దీన్ని క్వాలిఫై చేస్తారు. తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయిన వాళ్ళు, అర్హత సాధించిన వాళ్ళని ఆ యొక్క ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం మళ్ళీ ఇంటర్వ్యూకి పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా వచ్చిన మార్కులను బట్టి ఈ మార్కుల్ని కేవలం వడపోత మార్క్ మాత్రమే ఆఫ్ చేస్తారు క్వాలిఫై కావడానికి. ఇక ఈ రెండు వీటిలో వచ్చినటువంటి మార్కుల్ని ఫైనల్ ర్యాంకింగ్ నిర్ణయించడానికి అది అర్హత తీసుకుంటారు. ఇది క్వాలిఫికేషన్కి మాత్రమే. ఇది జాబ్ని సాధించడానికి వచ్చే మార్కులు అవి. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని గ్రూప్ 1 సర్వీసెస్లో స్క్రీనింగ్ టెస్ట్ ఒక విభాగం నుంచి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అంటే జాతీయ స్థాయిలోని, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ఇంపార్టెంట్గా జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యమైన అంశాలని అది కరెంట్ అఫైర్స్ విభాగంలో చదువుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి ఉన్న అంశాలు అది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అంతర్జాతీయ వర్తమాన అంశాలు మరియు జాతీయ వర్తమాన అంశాలు మరియు ప్రాంతీయ వర్తమాన అంశాలు, ఇలా 3 వర్తమాన అంశాలు ఉంటాయి. అది అది సదస్సులు, సమావేశాలు, దౌత్య సంబంధాలు మొత్తం దీనిలో ఉంటాయి. మొదటి దాంట్లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లోని. మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనేది ఇంటర్నేషనల్ మరియు నేషనల్ రీజనల్లో ఉంటుంది. నెక్స్ట్ మూడవది జనరల్ సైన్స్. అంటే ఈ జనరల్ సైన్స్ని సాధారణమైనటువంటి విజ్ఞానాన్ని అండ్ అంటే అప్లికే డే టు డే మానవుని యొక్క నిత్య జీవితంలోని సైన్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాముఖ్యత, సైన్స్ యొక్క పరిశోధన, సైన్స్ యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర, మరి ఇన్ఫర్మేషన్ సమాచార సాంకేతికత యొక్క పాత్ర ఈ జనరల్ సైన్స్లో విభాగంగా అవుతుంది. అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా మరియు ఐటీ టెక్నాలజీ కూడా జనరల్ సైన్స్లో భాగంగా అవుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీ అనేది వరల్డ్ జియోగ్రఫీ ఉన్నది, మరి నేషనల్ జియోగ్రఫీ ఉన్నది, మరి ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఉంది. మొత్తం 3 జియోగ్రఫీలు ఉన్నాయి. ఈ 3 జియోగ్రఫీని ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. హిస్టరీలోని అది ప్రాచీన భారతదేశ చరిత్ర, మరి మధ్య భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్రలోని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజకీయ విభాగాల నుంచి క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ నుంచి. అంటే 3 విభాగాలు ఉన్నాయి, కానీ దానిలోని ఇండియన్ నేషనల్ మూమెంట్ని యొక్క ప్రాముఖ్యతను ఇచ్చుకుంటూ ఇది మిగతా అంశాలను తీసుకోవాలి. అది కూడా ఏన్షియంట్లో కానీ, మెడివల్లో కానీ, మోడర్న్లో కానీ సోషియో కల్చర్, ఎకనామిక్, పొలిటికల్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లోనే ఇటీవల కాలంలోనే భారతదేశం యొక్క సుప్రీంకోర్టు వ్యవస్థలోని వచ్చినటువంటి తీర్పుల యొక్క మార్పులు, మరి గతంలో ఉన్న చట్టాలు, ఇప్పుడు ఉన్నటువంటి పాలసీస్, ఇప్పుడు భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా మరి మిగతా విషయాల్లో దౌత్య సంబంధం నిలిపేటప్పుడు ఏమేమి యాక్ట్లు మార్చుకుంటుంది, ఏమేమి యాక్ట్లు తయారు చేస్తుంటుంది, గతంలో ఉన్న యాక్ట్లు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్లు ఏంది, ట్రేడ్ విధానం ఏంది, పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి విషయాల్ని భారతదేశం ఏ విధంగా తనకి మార్చుకుంటుంది దాని విధానాలను బట్టి, అలా ఈ మొత్తం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ విభాగంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అది ఇండియా లెవెల్లో ఉంటుంది. ఇండియా లెవెల్లోని ఇండిపెండెన్స్ అంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర అనంతరము వచ్చినటువంటి ఆర్థిక విధానంలో మార్పులు, దాంతోపాటుగా వ్యవసాయ విధానంలో మార్పులు, పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లో ఉన్న మార్పులు, పారిశ్రామిక విధానము, వ్యవసాయ రంగ విధానము మరియు ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ టెక్నాలజీ సర్వీస్ రంగ విధానము, అవి మొత్తం దీనిలో వస్తాయి. భారతదేశము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ విధంగా మనం ఫాలో అవుతున్నాం, ఈ మొత్తం ఎకనామిక్ డెవలప్మెంట్ దీనిలో వస్తుంది ఇండియా వైజ్గా. మరి దీంతో పాటుగా సోషల్ జస్టిస్ని ఎలా ఫాలో అవుతుంది మన భారతదేశం, అంతర్జాతీయ స్థాయిలోని ఆర్థిక రంగంలో మన యొక్క ర్యాంక్ ఎంత ఉంది, అవి మొత్తం దీనిలో వస్తాయి. నెక్స్ట్ 8వది ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి అంటే ఆ పర్యావరణానికి సంబంధించిన అంశాలు, మరి పర్యావరణంలో ఉన్నటువంటి సదస్సులు, పర్యావరణానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ అంటే దాని యొక్క అచీవ్మెంట్స్ని సాధించడానికి ఏమేమి ఛాలెంజ్ తీసుకున్నారు, ఏమేమి నివేదికలు తీసుకున్నారు, ఏమేమి నివేదికలు మనం ఫాలో అవుతున్నాం అని సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి సాధించడానికి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ అనేది ఏమి ప్రొటెక్షన్ తీసుకుంటుంది, అంతర్జాతీయ స్థాయిలోని ఈ ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏ సంస్థలు పాటుపడుతున్నాయి, అవి మొత్తం దీనిలో ఉంటుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇటీవల వరదలు మరియు దాంతో పాటుగా కొండ చర్యలు ఇరిగిపడటం, సునామీలు రావడం, ప్రపంచవ్యాప్తంగా కరువులు, కాటకాలు సంభవించడం, కార్చిచ్చులు చెలరేగటం, ఈ మొత్తం దీంతో పాటుగా ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లోని మానవ ప్రేరితమైనటువంటి ప్రమాదాలకి సంబంధించినటువంటి క్షిపణుల యొక్క ప్రయోగము, మరి యొక్క అనుభవం ప్రయోగము, అవి మొత్తం దీనిలో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అనుగుణంగా ఉన్న కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు సముద్ర పరిశోధన సంస్థలు, మరి భూ పరిశోధన సంస్థలని ఇక్కడ తీసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మరియు లాజికల్ రీజనింగ్కి సంబంధించి 10వ అంశము లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అంటే డేటా ఇంటర్ప్రిటేషన్.
ఇంటర్ప్రిటేషన్. ఈ లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ 3 విభాగాలు ఉన్నాయి. ఈ 3 విభాగాల నుంచి ఎక్కువ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విభజన సమయం అప్పుడు ఏ విధంగా పరిపాలన ఉంది, ఆర్థికపరమైన అంశాలు ఏంటి, సాంఘికపరమైన అంశాలు ఏంటి, సాంస్కృతిక అంశాలు, పొలిటికల్ అంటే రాజకీయ అంశాలు, మరియు అంటే న్యాయపరమైన చిక్కులు ఏమున్నాయి, న్యాయపరమైన అంశాలు ఏ విధంగా మనం ఛేదించడం అనే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టంలో ఉన్న అంశాలను మొత్తాన్ని ఇక్కడ క్వశ్చన్లుగా తీసుకుంటారు. ఇక నెక్స్ట్ దీనిలోని ఈ మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయినప్పుడు 2014 జూన్ 2వ తారీఖు విడిపోయినప్పుడు 2014 జూన్ 8వ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఈ యొక్క క్యాపిటల్ విషయంలో ఏమి ఛాలెంజ్లు తీసుకున్నారు, ఆ క్యాపిటల్కి సంబంధించినటువంటి కొత్త రాజధానిని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఏ విధంగా సహకరించింది, ప్రస్తుతం ఈ యొక్క క్యాపిటల్ విధానంలోని ఏమేమి అంశాలు జోడించారని మొత్తం ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ కామన్గా ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలోని ఇప్పుడు ఈ రాజధాని విభాగంలో ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయా, లేదంటే జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయా, ఈ రాజధానిలోని ఈ సంస్థల యొక్క విభాగం అంటే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈ జాతీయ సంస్థలు అంతర్జాతీయ సంస్థలను ఏ విధంగా 2 రాష్ట్రాలు పంచుకున్నాయి, అప్పుడు కేంద్రం ఎలా సహకరించింది అనే అంశాలు మొత్తము గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటాయి. గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్లోని 11 అంశాలు ఉన్నాయి. ఈ 11 అంశాల్లోని ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ విభజన గురించి కూడా ఎక్కువ అంశాలు పెట్టారు. ఈ లాజికల్ మరియు 150 క్వశ్చన్లో 11 అంశాలు, 150 క్వశ్చన్లు ఉంటాయి, 11 అంశాలు ఉంటాయి. ఇలా 150 క్వశ్చన్లని 11 అంశాలుగా మనం విభజించుకున్నప్పుడు దానిలోని ఏది మనం తొందరగా రావడానికి ఆస్కారం ఉంది, ఎగ్జామ్లో కలిసే క్వశ్చన్లు ఏంటి అవి చూసుకొని ఎక్కువగా ఇది స్క్రీనింగ్ టెస్టే కాబట్టి దాదాపు 150కి 100 ఎబో క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలిగితే ఎగ్జామ్లోని మనం ముందుంటానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్ సిలబస్ ఏరియా ఉంటుంది, దాని తర్వాత ఫాలో అవుదాం.